మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నా, వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా, ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ హిందువులందరికీ కూడా నిజాలు తెలియాలి అని అంటే మీరు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించండి. సుప్రీంకోర్టు జస్టిస్తో మీరు ఎంక్వైరీ చేయిస్తే అప్పుడు ప్రజలకు ఒక శాంటిటీ కనబడుతుంది. ఇది కాకుండా నేను లోకల్గా కూడా మొన్న మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని, జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు. అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏమనాలా? ఎంత దుర్మార్గుడు అనాలా? అసలు కనీసం జ్ఞానం ఉందా? మన కడుపుకి అన్నమే కదా తినేది. అందు గురించి అంటున్నా, ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు. ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు. ఈయన లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఇంక ఈయన ఏమనాలా? అర్థం కావట్లా. నేను ఖచ్చితంగా మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే నేను అడిగిన సూపర్ 6 క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చెప్పండి. ఆన్సర్స్ ఉంటే సమాధానాలు చెప్పండి. 150 కోట్ల మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద అభాండము మీరు జగనన్న పైన వేశారు. నేను అడిగా, మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసుకుని చూసుకోండి. నేను అడిగిన దాంట్లో ఏ ఒక్క తప్పు ఉన్నా కానీ నేను బహిరంగ క్షమాపణ చెప్తా. నేను క్వశ్చన్స్ అడిగా, దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, హిందువులందరికీ కూడా, హిందువులనే కాదు ప్రపంచానికి మీరు సమాధానం చెప్పాలండి. అసలు 2 నెలలు ఎందుకు పట్టిందండి మీకు రిపోర్ట్స్ వచ్చినప్పుడు? ఇట్లాగా మరొక్కసారి ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. మా ప్రభుత్వంలో ఏదైతే ఈ యానిమల్ ఫ్యాట్ అనే పదాలు ఈ చంద్రబాబు నాయుడు గారు వాడారో అది ముమ్మాటికి కూడా అబద్ధంగా పరిగణించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. అది నాకు ఒకటి అర్థం కాదండి. అన్యమతస్థులు అసలు ఎందుకు ఉంటారండి? ఎవరున్నారండి అన్యమతస్థులు? ఇప్పుడు బోర్డు మెంబర్స్ కింద అన్యమతస్థులు ఉంటారా? అసలు దానికి అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్, అసలు ఆ క్వశ్చన్ అడిగేదానికే లేదు. ఎక్కడైతే హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు తిరుమల కొండపైన అడుగు పెట్టడానికి అర్హులు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు డిక్లరేషన్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా? ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా? ఇక్కడ మనం మాట్లాడేది లడ్డు గురించి. సో ఖచ్చితంగా మన మనసుకి క్లారిటీ ఉన్నప్పుడు డిక్లరేషన్ ఏంటండి? ఇప్పుడు అన్యమతస్థులు లేకపోతే వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వస్తారు. వాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీ సంతకం పెట్టాలా పెట్టలేదా అనేది మన మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఇక్కడ ఇష్యూ లడ్డు గురించి. మీరు లడ్డు గురించి ఏ క్వశ్చన్ అయినా అడగండి. ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల, ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాల. అసలు ఎందుకు చేయట్లా? ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అసలు దేనికి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఎందుకు చేయాలండి? అంటే మీరు తప్పు చేశారా? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? మరి ఆ క్లారిటీ ఉండాలి. బ్యాప్టైజ్ తీసుకున్నాడు కదా. నేను 1000 రూపాయల దానికి కూడా నేను క్లారిటీ ఇచ్చాను. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేను సమాధానాలు చెప్తాను. ఎక్కడుందండి ప్రూఫ్? చూపించండి, బయటికి తీయండి, ప్రూఫ్లు తీయండి, బయటికి తీయండి. అన్నాటికి మేము సమాధానాలు చెప్తాం, అన్నాటికి మేము సమాధానాలు చెప్తాం. అసలు ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడండి. ఈ సిట్ అంటే ఎవడికి రిపోర్ట్ చేస్తాడు, సిట్ అంటే ఏంటి? రిపోర్ట్ చేసేదే చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా మరి సిట్ ఎందుకు? ఆయన ఆల్రెడీ అభాండం వేస్తాడు, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తాడా? అవును ఇది ఒకవేళ సిట్ నిజంగా క్లీన్గా ఇచ్చినా దాన్ని మార్చేసి మళ్ళీ చేస్తాడు కదా. అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దీనికి మళ్ళీ సిట్ వేయడం ఎందుకు?
నిజంగా ఇన్వాల్వ్ చేయండి, ఇండిపెండెంట్ బాడీస్ని ఇన్వాల్వ్ చేయండి, అప్పుడు కదా ప్రజల క్లారిటీ వచ్చేది. ఈయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా జగనన్నని స్కేప్ గోట్ చేయాలని అనుకున్నాడు, ఏదో రకంగా హిందుత్వ వ్యతిరేకి అని ముద్ర వేయాలని అనుకున్నాడు. అతను తీసిన గొయ్యిలు అతనే పడుతూనే ఉన్నాడు. నేషనల్ మీడియా ఎవరు కూడా హర్షించట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్స్ని. వై నాట్ సెకండ్ ఒపీనియన్ అని అడుగుతున్నా. దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి. ఎన్డీటీబీ ఇచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఎందుకు రిపోర్ట్ తీసుకోలే? ఎందుకు తీసుకోలే? గజియాబాద్ ఎన్ఎఫ్ఎల్ ఎందుకు తీసుకోలే? దీనికి సమాధానాలు లేవు ఈయన దగ్గర. ఇంత దారుణమా? ఏంటి అసలు రాజ్యసభ అంటే ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు. రాజ్యసభలో బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులను ఇప్పించింది జగనన్న గారు. సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బడాబాబులు అందరూ కూర్చునేవారు, వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు. మరి ఈయన జగన్ గారేమో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం. మరి అది వాళ్ళకు ఉండాలి, ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడు ఊహించి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి బీసీల హక్కులపైన మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య లాంటోడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి, కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. అలా కాదు, ఒకటి అడుగుతున్నా. మరి పదవి ఇస్తే ఆయన సీనియారిటీ ఎన్ని 40-50 సంవత్సరాల సీనియారిటీ ఉంది కదండి. ఈ పార్టీకి ఎప్పుడో ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారిని బ్లేమ్ చేయట్లా, చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా. సంతలో కొన్నట్టు కొంటా ఉన్నాడు. మొన్నటిదాకా డైరెక్ట్ కొనేసి ఆయన పార్టీలో పెట్టుకునేవాడు. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుని ఆ సీట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది రాష్ట్రంలో. దాన్ని తీసుకెళ్ళి 100 రూపాయలకి అమ్మేస్తాడండి. 100 రూపాయలు అట్లా కాదు. ఇప్పుడు ఇందులో రకరకాల జనాలు ఉంటారు. ఒకళ్ళు ఏమని అడుగుతారనంటే, నా రాజ్యసభ సీటు నేను రాజీనామా చేస్తాను, మీ పార్టీలో నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అని అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారనంటే, నేను రాజీనామా చేస్తాను, నాకు ఫలానా ఇంత మొత్తం డబ్బు ఇవ్వండి అని అడుగుతారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేస్తాడనమాట. ఇక్కడ 100 రూపాయలు కొనుక్కొని 1000 రూపాయలకి అమ్ముతాడు వేరే వాళ్ళకి. నేను చెప్పాను కదా బడాబాబుల్ని తీసుకొస్తాడని, వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు. ఇది క్లియర్ ఇండికేషన్ అండి. ఒక్కసారి ప్రజలను అందరినీ కూడా గమనించమని కోరుతున్నా. ఎస్పెషల్లీ తిరుపతి లడ్డూ పైన జరిగిన ఇంత దారుణమైన అభాండము ఆయన చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది. బాడీ మీద ఉన్న మచ్చలు కానీ